సంవత్సరం ఆ మహోన్నత ఉద్యమానికి రథసారథిగా ఉన్నారు సిపిఐఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు గారు. అప్పుడున్న విద్యుత్ సంస్కరణలకు ఇప్పుడు కొత్త విద్యుత్ అమెండ్మెంట్ బిల్లుకు ప్రపంచ బ్యాంకు రాష్ట్రాలకు రుణాలు ఇచ్చి ఆ రుణాలని పొందినందుకు గాను చంద్రబాబు నాయుడు గారు చాలా ఉత్సాహంగా ప్రపంచ బ్యాంకును ఆహ్వానించి నూతన ఆర్థిక విధానాలని ప్రపంచాన్ని చాలా పట్టిపీడుస్తాయని వరల్డ్ బ్యాంక్ లో ఆటో ఛాంపియన్స్ లాగా ఎకనామిక్ ఛాంపియన్స్ పేరుతోటి దేశాన్ని అంతటిని ఆర్థిక వ్యవస్థను అంతటిని ఒక 10 మంది చేతుల్లో పెడితే మరి ఇప్పుడు దేశానికి వచ్చింది ఆ ప్రమాదం, అంతకంటే పెద్ద ప్రమాదం. ఇటువంటి ప్రమాదం ఉంది, ఇప్పటి నుంచి ఆలోచించాలని చెప్పడం ద్వారా ఆ రోజు వచ్చినప్పుడు నిజమే ప్రజలకు నష్టం చేసే అంశాలు, ఇబ్బంది కలిగించే అంశాలు, దేశానికి ఇబ్బంది కలిగించే ఒక పెద్ద నిరంకుశ శక్తి, మతోన్మాద శక్తి దీని వెనక. మొబైల్కి ఎట్లయితే రీఛార్జ్ చేసుకుంటేనే ఫోన్ మాట్లాడినట్టు రీఛార్జ్ ఉంటేనే కరెంట్ ఉంటుంది. ఏం చేయబోతున్నారు? 3 నల్ల చట్టాలు ఎటువంటి తీవ్రమైన అలజడి దేశంలో కలిగించిందో, 4 లేబర్ కోడ్లు చాలా అలజడి కలిగించి మొత్తం దేశవ్యాప్త కార్మిక వర్గాన్ని సమీక్షించిందో, అంతకన్నా పెద్ద ఎత్తున ఈ విద్యుత్ సమస్య. సుందర్ అన్ఫిల్టర్డ్ కి స్వాగతం. అది 2000వ సంవత్సరం. ప్రపంచ బ్యాంకు ఆర్థిక విధానాల్లో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ ఛార్జీలు పెద్ద ఎత్తున పెరిగాయి. ఆ సందర్భంగా ఒక పెద్ద ప్రజా ఉద్యమం పెలుబిగింది. ఆ సందర్భంగా ఆ ప్రపంచ బ్యాంకు విధానాలు వెనక్కొట్టబడ్డాయి. అదేవిధంగా అప్పటి ప్రభుత్వాన్ని గద్దె దింపారు, చంద్రబాబు నాయుడిని ఇంటికి పంపించారు. ఆ మహోన్నత ఉద్యమానికి రథసారథిగా ఉన్నారు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సిపిఐఎం కార్యదర్శి, ఇప్పుడు సిపిఐఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు గారు. ఆయన ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే రాఘవులు గారు. రాఘవులు గారు, మీరు 2000 సంవత్సరం విద్యుత్ పోరాటం, అమరవీరులు ముగ్గురు నిలబడిగారు. ఆ సందర్భంగా జరిగిన అప్పుడు ప్రపంచ బ్యాంక్ ఆర్థిక విధానాలను వెనక్కొట్టారు, అప్పుడున్న ప్రభుత్వాన్ని అది చేశారు. అప్పుడున్న విద్యుత్ సంస్కరణలకు ఇప్పుడు కొత్త విద్యుత్ అమెండ్మెంట్ బిల్లుకు మధ్యన సారూప్యత గాని పోలికలు గాని ఏమన్నా చూడొచ్చా మనం? చాలా పోలికలు ఉన్నాయి, కొన్ని వ్యత్యాసాలు కూడా ఉన్నాయి. నేను ముందు వ్యత్యాసాల గురించి చెప్తాను. మొదటిది, ఆ రోజు ఆ విద్యుత్ సంస్కరణలు రాష్ట్రాల ప్రాతిపదికన జరుగుతుండేవి. ఎందుకంటే ప్రపంచ బ్యాంకు రాష్ట్రాలకు రుణాలు ఇచ్చి ఆ రుణాలని పొందినందుకు గాను కొన్ని షరతులు పెట్టి, ఆ షరతులు ఒప్పుకుంటేనే రుణం ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడితోటి సంస్కరణలు చేసేవి. అటువంటి రాష్ట్రాల్లో మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. చంద్రబాబు నాయుడు గారు చాలా ఉత్సాహంగా ప్రపంచ బ్యాంకును ఆహ్వానించి ప్రపంచ బ్యాంక్ తోటి స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్ లోన్స్, అంటే వ్యవస్థీకృత సర్దుబాటు రుణాలు అని ప్రపంచ బ్యాంక్ ఇస్తుంటుంది. అటువంటి రుణాన్ని తీసుకున్నారు. ఆ రుణాన్ని తీసుకున్న దాంట్లో భాగంగా ప్రతిగా ఆ రుణం ఇచ్చినందుకు షరతుగా కొన్ని సంస్కరణలు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు ఉంది. ఆ సంస్కరణలు 5-6 సంస్కరణలో ఒక్క సంస్కరణ విద్యుత్తుకి సంబంధించి. ఆ విద్యుత్ సంస్కరణలో కూడా ఒక్కొక్క ఆ సంస్కరణలో మొదటి దశ పూర్తి చేస్తే ఎంత డబ్బు, రెండో దశ పూర్తి చేస్తే ఎంత డబ్బు, మూడో దశ పూర్తి చేస్తే ఎంత డబ్బు అని చెప్పేసే పత్రంలో వాయిదాల ప్రకారం ప్రపంచ బ్యాంకు చెప్పింది. మొదటి దశ పూర్తి చేసిన తర్వాత పూర్తి చేయకపోతే డబ్బు ఆగిపోద్ది. అందుకని ఆ డబ్బు ఆశతోటి, రుణం ఆశతోటి వేగంగా సంస్కరణ ప్రవేశపెట్టాలని చెప్పేసి ఆ రోజు పూనుకుంది. దానిలో మొదటి షరతు ప్రకారం ఏంటంటే, మీ చిత్తశుద్ధిని రుజువు చేసుకోవడానికి విద్యుత్ ఛార్జీలు పెంచండి. అప్పుడు మీరు విద్యుత్ ఛార్జీలు పెంచితే మీరు చిత్తశుద్ధితో ఉన్నట్టు మా రుణాన్ని కొనసాగిస్తామని చెప్పేసి అన్నట్టు వాళ్ళు మేము భావిస్తామని చెప్పారు. అందుకనే విద్యుత్ ఛార్జీలు 1000 కోట్ల రూపాయలు ఆ రోజు పెంచడం జరిగింది. ఒకేసారి భారీగా అంత పెంచినందుకు ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. అయితే ఆగ్రహం వెంటనే వచ్చిందని కాదు, అంతకుముందు 1996 నుంచి ఈ సంస్కరణలు చర్చలు జరుగుతున్నాయి. అప్పటి నుంచి సిపిఎం అలాగే ఇతర వామపక్షాలు
చాలా మంది మేధావులు ఈ విద్యుత్ సంస్కరణ గురించి ప్రజల్లో చెప్తూనే వచ్చారు, వివరిస్తూనే వచ్చారు. ఈ విద్యుత్ సంస్కరణ వచ్చే ప్రమాదాల గురించి ప్రజలు కొంతమేరకు అర్థం చేసుకున్నారు. ఎప్పుడైతే మేము ఒక 3-4 సంవత్సరాలు చెప్తూ వచ్చాము, అది ఎప్పుడైతే వాస్తవ రూపం దానికి ప్రజల మీద భారాలు పడిందో, పెళ్ళుబిక్కింది ఒక ఉద్యమం, పెద్ద ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమం ప్రభావం తీవ్రత ఎంత ఉందంటే మళ్ళీ ఒక 10-15 సంవత్సరాలు విద్యుత్ ఛార్జీలు పెంచడానికే భయపడిపోయిన పరిస్థితి వచ్చింది. అలాగే వాళ్ళు అనుకున్న విద్యుత్ సంస్కరణలన్నింటినీ అమలు చేయలేకపోయారు. ఆఖరి ప్రపంచ బ్యాంకే మొత్తం ఇది సమీక్ష చేసి ఈ సంస్కరణను అమలు జరపడం ఒక రాష్ట్ర స్థాయిలో సాధ్యమయ్యట్లేదు, బహుశా అఖిల భారత స్థాయిలోనే ఇది చేయాల్సి ఉంటదేమో అని చెప్పేసి ఒక నిర్ధారణకు రావాల్సిన పరిస్థితి ఆ ఉద్యమం సృష్టించింది. కాబట్టి అది ఒక రాష్ట్రంలో జరిగిన ఉద్యమం కన్నా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ బ్యాంకు అమలు జరిపే ఒక విధానాన్ని వెనక్కుకొట్టిన ఉద్యమంగా దానికి ప్రపంచ స్థాయిలోను ఇతర స్థాయిలోను ఖ్యాతి వచ్చింది. ఆ ఉద్యమం తర్వాత మిగతా రాష్ట్రాల్లో కూడా అటువంటి సంస్కరణలు చేయాలంటే భయపడిపోయే పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం కూడా అటువంటి వాటి జోలికి పోకుండా కొంత నిలవరించిన పరిస్థితి కూడా ఆ ఉద్యమానికి ఉంది. అదే అయితే సారీ ఫర్ ద ఇంటరప్షన్, అసలు ప్రపంచ బ్యాంక్ ఆర్థిక విధానాలు కానీ నూతన ఆర్థిక విధానాలు అనేవి ప్రపంచాన్ని చాలా పట్టిపీడుస్తాయని మీ లెఫ్ట్ పార్టీలు, ముఖ్యంగా సిపిఎం పార్టీ చెప్తూ వస్తున్న దాన్ని, ఒక రాష్ట్ర స్థాయిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రపంచ బ్యాంక్ ఆర్థిక విధానాలని వెనక్కొట్టింది ఆ ఉద్యమం. దానికి ప్రతిష్ట ఉంటది, ఆ ప్రజా పోరాటానికి అది ఉంటుంది. మరి అలాంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ విద్యుత్ సంబంధించిన చట్టాలు ఎట్లా ఆ పోరాటం జరిగిన తర్వాత భారతదేశంలో పాలక వర్గాలు చాలా సంకోచించినాయి సంస్కరణ రావడానికి. అయినా ఇటువంటి సంస్కరణ కావాలి, అమలు జరపాలని చెప్పేసి వాళ్ళ ఆశలు మాత్రమేమి నశించాల. అలాగే ప్రపంచ బ్యాంకు, IMF కూడా తమ ఎత్తుగడల్ని మార్చుకున్నాయి. అలాగే భారతదేశంలో ఉండే కార్పొరేట్ శక్తులు కూడా వాళ్ళు కూడా తమ ఎత్తుగడలు మార్చుకున్నాయి. సాధారణమైన లౌకిక పార్టీలు అధికారంలో ఉంటే ఈ సంస్కరణ ముందుకు తీసుకెళ్ళడం సాధ్యం కాదు. ఒక మతోన్మాద పార్టీలో లేకపోతే విభజన చేయగలిగిన పార్టీలో ముందుకొచ్చి, అలాగే నిరంకుశంగా ఏదో రాష్ట్రంలో కాదు దేశవ్యాప్త స్థాయిలోనే నిరంకుశంగా అణిచివేసే పద్ధతిలో వ్యవహరించగలిగిన నాయకత్వం వస్తే తప్ప లాభం లేదు, ఈ సంస్కరణ ముందుకు పోవని చెప్పేసి నిర్ధారణకు వచ్చి, అలాగే కోయలేషన్ గవర్నమెంట్స్ అవి కూడా సాధ్యం కాదు. ఒక బలమైన శక్తిగా ఉండి మొదటగా ముందుకు పోగలిగే వాళ్ళు వస్తే తప్ప లాభం లేదని వాళ్ళు భావించారు. అందుకని పాలక వర్గాలు ఇంతకు ముందు కాంగ్రెస్ వెనక, బీజేపీ వెనక, రకరకాల పార్టీ వెనక పాలక వర్గాలు చీలిపోయిన వాళ్ళు అంతా సమీకరించబడి ఒకే కట్టగట్టుకుని ఈరోజు మోడీ గారిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. కాబట్టి దీంట్లో అప్పటికి ఇప్పటికి ఏమిటి తేడాలు అని చెప్పేసి ఉన్నారు. 2-3 తేడాల్లో ఒక తేడా ఏంటంటే నిరంకుశంగా క్రూరంగా అణిచివేసిన సంస్కరణ ముందుకు తీసుకెళ్లే పాలక వర్గాలను తీసుకొచ్చి కూర్చోబెట్టారు. కార్పొరేట్ సంస్థలు మొత్తం నిధులన్నీ వాళ్ళకే ఇచ్చి అది చేయడం. రెండో మార్పు ఏంటంటే ఇక రాష్ట్రాల మీద నమ్మకం పెట్టుకుంటే కుదరదు, కేంద్రమే రాష్ట్రాల మీద ఒత్తిడి తీసుకొచ్చి అయినా అమలు జరపాల్సింది. రెండోది, ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ వాళ్ళు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు, ఆ సంస్కరణలన్నీ మావే, మేమే యజమానులవి, మేమే అమలు జరుపుతామని చెప్పేసి ఆ రకంగా బాధ్యత తీసుకుని ఈరోజు పాలక వర్గాలు ముఖ్యంగా బీజేపీ అమలు చేస్తుంది. మూడోది ఏంటంటే సంస్కరణ మంచివి అమలు జరిపోవాలనే దానికన్నా కేంద్రంలో డబ్బు గుప్పెట్లో పెట్టుకుని మీరు సంస్కరణ అమలు జరిపితే ఇంత డబ్బు ఇస్తాం, మీరు ఈ సంస్కరణ అమలు జరపకపోతే మీకు డబ్బు ఇవ్వం, మీరు ఈ సంస్కరణ అమలు జరిపితే మీకు ఎంత అప్పు చేసుకునే దానికి అవకాశం ఇస్తాం, ఈ సంస్కరణ అమలు జరగకపోతే మీకు అప్పు చేసుకునే అవకాశం ఇవ్వమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలని ఒక రకంగా బ్లాక్మెయిల్ చేసి ఒత్తిడి చేసి ఆర్థికంగా నష్టపెడతామని చెప్పేసి భయపెట్టి ఆ రకంగా సంస్కరణలోకి లాక్కరావడం జరిగింది. ప్రస్తుత విద్యుత్తు కేంద్ర ప్రభుత్వం విద్యుత్ చట్టానికి పెట్టిన సవరణలు, ఈ మధ్య కాలంలో చేసిన ప్రయత్నాలు, ఇవన్నీ ఈ మారిన పద్ధతిలో మనం పాలక వర్గాలు మార్చిన ఎత్తుగడలు. అందుకని ఇది ఆనాటికి ఈనాటికి ఉన్న వ్యత్యాసం. ఇది మనకేం తెలియజేస్తుంది? దీన్ని ఒక రాష్ట్రంలోనే ఫైట్ చేస్తే సరిపోదు, దేశవ్యాప్తంగా అటువంటి వాతావరణాన్ని సృష్టించి ఆ రకంగా మనం ముందుకు తీసుకెళ్తే తప్ప ఇది ఈ సంస్కరణ వెనక్కి కొట్టడం సాధ్యం కాదు. కాబట్టి అప్పటికన్నా ఇప్పటి యొక్క బాధ్యత ఒక మాత్రమైన బాధ్యత, పెద్ద బాధ్యత అనేది మనకి అర్థమవుతుంది. అదే అండి, ప్రశ్న కూడా అదే నాది. అప్పుడు ఒక రాష్ట్రానికి వచ్చిన ప్రమాదాన్ని ముందు మీరు చెప్పారు 1996లో నుండే దానికి సంబంధించి ప్రజల్ని చైతన్యం చేస్తూ తర్వాత 2000 సంవత్సరానికి ఒక ఉద్యమం పెళ్ళుకింది. మరి ఇప్పుడు దేశానికి వచ్చింది ఆ ప్రమాదం, అంతకంటే పెద్ద ప్రమాదం.
అది మీరు అన్నారు ముఖం మార్చుకుంది. అప్పుడు ప్రపంచ బ్యాంకు రూపంలో వస్తుంది, ఇప్పుడు మళ్ళీ భారతదేశంలో మోడీయో కేంద్ర ప్రభుత్వ రూపం మొహంతో వస్తుంది. మరి ఇప్పుడు చాలా మంది ఎట్లా ఎదుర్కొంటారు? అప్పుడు చేసిన చైతన్యం గానీ, అప్పుడు మీరు సాహిత్యం చాలా వచ్చింది విద్యుత్ ఉద్యమం మీద, పాటలు వచ్చినాయి, చాలా సాంస్కృతిక ఉద్యమం కూడా దాని వెనుక జరిగింది. ఇప్పుడు జరగాల్సిన కృషి ఏంటి, ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? అంటే ఇప్పుడు పరిస్థితులు మారినాయి. అయితే మారిన పరిస్థితులు ఉద్యమాల్లో కూడా మార్పులు తెస్తాయి. శక్తులు, ఈ ఉద్యమాలను సృష్టించే శక్తులు, ఉద్యమాల్లో పాల్గొనే శక్తులు కూడా మార్పులు తెస్తాయి. అందుకని ఒక దేశ స్థాయిలో జరుగుతుంది కాబట్టి, ఒక పెద్ద నిరంకుశ శక్తి, మతోన్మాద శక్తి దీని వెనక ఉన్నది కాబట్టి దీన్ని ఎదిరించడం సాధ్యం కాలేదని ఏమి లేదు. ఇప్పటికే అటువంటి ఎదిరింపులు ప్రారంభమైనవి. ఉదాహరణకి ఈ మధ్యనే 3 రోజుల పాటు మహారాష్ట్రలో సమ్మె చేశారు. ఆ సమ్మె ఎందుకు చేశారంటే అక్కడ ఉండే జల విద్యుత్తు కంపెనీ దాన్ని అదానికి ఇవ్వడానికి కొనుక్కున్నారు. అలాగే మహారాష్ట్రలో విద్యుత్ పంపిణీ సబ్ స్టేషన్స్ ని, దాదాపు పెద్ద స్థాయి సబ్ స్టేషన్స్ ని, వాటిని 50 సబ్ స్టేషన్స్ వరకు ప్రైవేటీకరించి అదానికి ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఇటువంటి కొన్ని ఆలోచన చేసి ఎప్పుడైతే ముందుకు తీసుకొచ్చారో మొత్తం అక్కడ విద్యుత్ రంగంలో పనిచేసే కార్మికులు, అలాగే రైతు సంఘాలు వీళ్ళందరూ కలిసి 3 రోజులు సమ్మె చేశారు. సమ్మె చేసిన దానివల్ల వాళ్ళతో మళ్ళీ చర్చలకి పిలవాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే ఈ మధ్య హర్యానాలో కూడా ఇటువంటి ఒక ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నానికి కూడా తీవ్రమైన ప్రతిఘటన అక్కడ ఇంజనీర్స్ అసోసియేషన్ నాయకత్వం, ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ నాయకత్వం ఇచ్చింది. వాళ్ళ ప్రతిఘటన వలన మళ్ళీ అక్కడ కొంత వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మొత్తం దేశవ్యాప్తంగా రాష్ట్రాల మీద రుద్ది మీకు స్మార్ట్ మీటర్లు బిగిస్తే మీకు రుణం తెచ్చుకోవడానికి అవకాశం ఇస్తామని చెప్పేసి ఈ బీజేపీ ప్రభుత్వం 2 సంవత్సరాల క్రితం ఒక జీవో ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వాలను ప్రలోభ పెట్టాలని ప్రయత్నం చేసింది. అనేక రాష్ట్రాలు దీన్ని ప్రతిఘటించినాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ లో దాని ద్వారా బీజేపీకి అండగా ఉండి దాని ద్వారా డబ్బులు సంపాదించాలని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ ఆ రోజు చేస్తే ఆంధ్రప్రదేశ్ లో తీవ్రమైన ప్రతిఘటన వచ్చింది. దాన్ని పూర్తిగా ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. ఇక్కడ అసలు తెలంగాణలో ప్రారంభమే కాల. అందుకని ప్రయత్నాలు తీవ్రంగానే జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక రాష్ట్రంలోనే కాకుండా అనేక రాష్ట్రాలు ఇటువంటి ప్రతిఘటన వస్తుంది. అయితే ఈ ప్రతిఘటనలన్నింటినీ ఒక చోటకు చేర్చి ఒక మహా ప్రతిఘటనగా దాన్ని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. అటువంటి అవసరం ఇప్పుడు వరకు రాష్ట్రాల్లో ప్రయత్నాలు చేస్తున్నాయి కాబట్టి జరుగుతున్నాయి. అలాగే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క అంశం మీద ప్రయత్నం జరుగుతుంది. ఉదాహరణకి తెలంగాణలో కూడా ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ బీజేపీ వాళ్ళు ఏం చెప్పారో దాన్ని ఇక్కడ ఇంకో రకంగా అమలు పెట్టడానికి పూనుకుంది. ఇక్కడ 2 డిస్కామ్స్ ఉన్నాయి, ఉత్తరం, దక్షిణం. ఇప్పుడు మధ్యలో 3వ డిస్కామ్ ను ఏర్పాటు చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి అవుతుంది. ఈ డిస్కామ్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉచిత విద్యుత్తు గాని, సబ్సిడీతో కూడిన విద్యుత్ కానీ ఏ తరగతులకు వస్తున్నాయో ఆ తరగతుల యొక్క విద్యుత్ కనెక్షన్లన్నింటినీ కలిపి వాటి సరఫరాని ఒక డిస్కామ్ ను ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఉదాహరణకు రైతులకు 24 గంటలు విద్యుత్ ఇస్తున్నారు, వాళ్ళ యొక్క కనెక్షన్స్ ని వేరు చేస్తారు. 200 యూనిట్లు పొందుతున్నారు విద్యుత్తు వీళ్ళ స్కీమ్ ప్రకారం, అటువంటి కనెక్షన్స్ ని వేరు చేస్తారు. పాఠశాలలకి విద్యుత్ ఉచితంగా ఇస్తున్నారు, కాలేజీలకి, పాఠశాల, అలాగే ప్రభుత్వ విద్యా సంస్థ, వైద్య సంస్థలు కూడా వాటి కనెక్షన్స్ వేరు చేయాలి. ఇవన్నీ కలిపి అంటే సబ్సిడీస్ పొందే వాటినన్నింటినీ వేరు చేసి, డబ్బులు ఇచ్చి లాభం చేసుకునే వాటినన్నింటినీ వేరు చేసి, ఆ వేరు చేసిన వాటిని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు. ఈ సబ్సిడీ చేసిన దాన్ని ప్రభుత్వం దగ్గర ఉంచుతారు. ప్రభుత్వం దయతోటి ఇస్తే కొంతకాలం నడుస్తుంది, ఇవ్వకపోతే అది మొదలుపడిపోద్ది. ఏ రకమైన పద్ధతి ఇక్కడ ఉంది. ఇట్లా ఒక్కొక్క రాష్ట్రంలో జరుగుతుంది. అంటే ఇట్లా డివైడ్ చేయడం వల్ల ప్రజలకు ఉపయోగమా నష్టమా? అయితే ఈ డివిజన్ వల్ల వాళ్ళు అనుకున్నది ముందుకు తీసుకెళ్లలేరు. ఇప్పటికే అర్థమైంది. ఇంతకుముందే అన్నట్టు ఇక్కడ తెలుగు ప్రజలు ఎదిరించి దాన్ని ఎట్లా కొట్టారు, ఈ రాష్ట్రం వారీగా చేసిన దాని వల్ల కూడా వాళ్ళు అనుకున్నది సాధించలేకపోతున్నారు. ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం ఈ ప్రతిఘటనలు రాష్ట్ర స్థాయిలో కూడా వస్తుంది. అందుకని కార్పొరేట్ శక్తులు, ముఖ్యంగా అదానీలు, అంబానీలు ఇప్పుడు విద్యుత్ రంగంలో ఏదైతే స్వాధీనం చేసుకొని విద్యుత్ రంగాన్ని కూడా కబ్జా చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ నుంచి ఇట్లా రాష్ట్రం మేము ప్రతి రాష్ట్రానికి పోయి వాళ్ళని అడుక్కొని ఇవన్నీ చేయడం కష్టంగా ఉంది. ఈ మధ్యనే అదానీ విద్యుత్ వాళ్ళు వైఎస్ఆర్పి గవర్నమెంట్ లో విద్యుత్తును సరఫరా చేయడానికి ఒప్పందం చేసుకున్నారు. హిండెన్బర్గ్ దీంట్లో రిపోర్ట్ వచ్చింది. అది పెద్ద
సమస్య అయిపోయింది. రాష్ట్రాల యొక్క పరిధిలో చేయాలని ప్రయత్నం చేసిన ఈ దేశం మొత్తం మీద ఎక్కడికి పోయినా ఏం చేసినా ఒక కలర్పోటుతో ఒక నిర్ణయంతో కావాలని ఈ కార్పొరేట్ శక్తులు కోరుకుంటున్నాయి. అందుకని వాళ్ళకి ఇది అంత సంతృప్తిగా లేదు. అందుకని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తున్నారు. ఆ రోజు వరల్డ్ బ్యాంక్ ఒక విధానపరంగా ఒత్తిడి తీసుకొచ్చింది. ఇప్పుడు ఇండియన్ కార్పొరేట్స్, ఎందుకంటే తర్వాత మీరు అడిగే దాంట్లో వస్తుంది, అదానీ గాని అంబానీ గాని ఇంకా చాలా టాటా గాని ఇటువంటి సంస్థలన్నీ ఈ రోజు విద్యుత్ రంగంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నాయి. వాళ్ళు ప్రతి రాష్ట్రానికి వెళ్ళి ప్రతి రాజకీయ నాయకుడిని పట్టుకొని ఇది చేసుకోవడం అంత ఓపిక కావట్లేదు. అంత పెద్ద కార్పొరేట్స్ దేశం అంతా గుప్పెట్లోకి రావాలని కోరుకుంటున్నారు. అందుకనే మోడీ గారిని తీసుకొచ్చి పెట్టారు కూడా. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం మీద ఇప్పుడు ఒత్తిడి వస్తుంది. ఆ ఒత్తిడి మూలంగా వీటన్నిటిని సమాహారం చేసి విధానం తీసుకురావడానికి ఇప్పుడు విద్యుత్ చట్టంలో సవరణ చేయాలని చెప్పేసి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. అయితే ఇది కూడా కొత్త ఏం కాదు, ఇంతకు ముందే ఆ ప్రయత్నం ప్రారంభమైంది. 2020 సంవత్సరంలో ఈ మహా కిసాన్ ఉద్యమం వచ్చింది. అప్పుడు 3 రైతు నల్ల చట్టాలతో పాటు 4వ చట్టం విద్యుత్ చట్టం కూడా ఉంది. ఆ రైతు ఆందోళనలో ఇది కూడా భాగమైంది, ఉపసంహరించాలని. ఆ దెబ్బతోటి విద్యుత్ సవరణ చట్టానికి 2003 విద్యుత్ చట్టానికి సవరణ ఏదైతే చేశారో దాన్ని కూడా 3 చట్టాలతో పాటు ఉపసంహరించారు ఆ రోజు ఉద్యమం ఫలితంగా. అయితే దాన్ని ఉపసంహరించారు కానీ ఆ ప్రయత్నం మానుకోవాలి. మళ్ళీ 22లో మళ్ళీ సవరణని తీసుకొచ్చారు, పార్లమెంట్ లో పెట్టారు. అయితే ప్రతిపక్షాలు ఇవన్నీ ఒత్తిడి చేసినాయి కాబట్టి మళ్ళీ దాన్ని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపిన తర్వాత దాని గురించి మళ్ళీ ఎవరు పట్టించుకోవాలి. ఇప్పుడు అది ల్యాప్స్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒత్తిడి వచ్చింది కాబట్టి ఇప్పుడు రేపు వింటర్ సెషన్ లో ఇది 2003 విద్యుత్ చట్టానికి సవరణలు తెస్తూ ఇప్పుడు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ని చాలా లోకీలో, అంటే ఎవరికి తెలియకుండా లోకీలో విడుదల చేశారు. ఈ బీహార్ ఎన్నికలు, SIR ఈ సందర్భంలో వీళ్ళందరూ ఉన్న నేపథ్యంలో దీన్ని సందులో సడేమియాలాగా తీసుకుపోవచ్చు అని చెప్పి అనుకున్నారు. మొత్తం మీద విడుదల చేశారు. కానీ విషయం అంత సులభమైంది కాబట్టి ప్రజలు దాన్ని గమనించాలని చెప్పి అనుకునేదానికి లేదు. అందుకని ఈ నెల లోపల అటువంటి సవరణలు, ఈ సవరణలన్నీ పాత రకమైన పత్రం ఉంది. కాకపోతే ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది అంటే ఈసారి గతంలో లాగా ఉద్యమాలని వచ్చిన ముందుకు పోవాలని చెప్పేసి ఒక ఆలోచనలో ఉన్నట్టు కనపడుతుంది. అందుకని గతం కన్నా ఇంకాస్త పటిష్టమైన ఉద్యమాన్ని ముందుకు తీసుకురావాల్సి ఉంది. రైతాంగ నల్ల చట్టాల ముందు దానికి తోడు ఇదయింది. ఇది ఎక్స్క్లూజివ్ గా ప్రత్యేకంగా ఇది వస్తుంది కాబట్టి అంతకన్నా విశాలమైన సెక్షన్స్ ని సమీకరించి దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి అనిపిస్తుంది. అటువంటి ప్రయత్నాలు మేము కూడా రాష్ట్రాల్లో మన శక్తులన్నింటినీ కూడగట్టి ప్రయత్నం చేస్తాం. అయితే దానికన్నా ముందు అవేర్నెస్ తీసుకురావడం, విషయాలు ఏమిటి, దేనివల్ల అనేది జరుగుద్ది. ఇక్కడ ఈ చట్టం సంబంధించి కొత్త విద్యుత్ చట్ట సవరణ బిల్లు 2025 పేరుతో తీసుకొస్తున్న దాంట్లో ప్రజలకు నష్టం చేసే అంశాలు, ఇబ్బంది కలిగించే అంశాలు, దేశానికి ఇబ్బంది కల్పించే అంశాలు ఏముంది? అది దానికి చెప్పబోయే ముందు ఒక విషయం తెలుసుకోవాలి, ఎందుకని ఇంత ఆదుర్దా పడుతుంది ప్రభుత్వం అనేది. మొదటిది విద్యుత్ ఉత్పత్తి రంగంలో ఇప్పుడు ప్రైవేట్ రంగం 52% వచ్చేసింది. 52% వచ్చేసింది. అంటే అదానీలు, అంబానీలు, టాటాలు ఇటువంటి వాళ్ళ చేతుల్లో ఇప్పుడు 52% ఉత్పత్తి వచ్చేసింది. దానిలో పాతకాలపు దాదాపు వాటి కాలం చెల్లిన ఉత్పత్తి కంపెనీలన్నీ ప్రభుత్వం చేతుల్లో ఉన్నాయి. ఈరోజు ఆధునికమైన సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు వచ్చినాయని ఈ పెద్ద పెద్ద కంపెనీల చేతుల్లో ఉన్నాయి. రెండవది ఏంటంటే ఈ జల విద్యుత్ అనేది, దానికి జలం ఉన్నంత కాలం దానికి లేదు. కాబట్టి క్రమేణా జల విద్యుత్తుని తీసుకోవడానికి ఈ కంపెనీలన్నీ, బొగ్గుతోటి తయారయ్యే కంపెనీల మీద పెద్ద ఆసక్తి లేదు. పాత కంపెనీలని స్క్రాప్ కింద అమ్మేసుకోవచ్చు అని చెప్పేసి ఉంది. కానీ జల విద్యుత్ కంపెనీలన్నింటినీ స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి ప్రయత్నం జరుగుతుంది. ప్రభుత్వం కూడా క్రమక్రమేణా జల విద్యుత్ కంపెనీలు ఇవ్వడానికి సిద్ధం అవుతుంది. దీనికన్నా మించి ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ
సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, ఇటువంటి ఎనర్జీ ఉన్నాయి. ఈ దాదాపు 100% ఈ రోజు ప్రైవేట్ కంపెనీల చేతులకి ఇస్తున్నారు. దేశవ్యాప్తంగా వేల ఎకరాల భూముల్ని వేలకే ఇస్తున్నారు. మరి రాబోయే కాలంలో ఇది ఇంకా వేగం పుంజుకుంటుంది. మరి ఇంత విద్యుత్తు ప్రైవేట్ రంగంలో ఇట్లాంటి కార్పొరేట్ సంస్థలు ఉత్పత్తి చేస్తే మరి దాన్ని అమ్ముకోవాలి కదా, అమ్ముకొని లాభం చేసుకోవాలి కదా. అమ్ముకొని లాభం చేసుకోవడానికి పంపిణీ సంస్థలు ప్రభుత్వ రంగంలో ఉండడం అనేది ప్రధానమైన ఆటంకంగా ఉంది. పంపిణీ సంస్థల దగ్గర మౌలిక సదుపాయాలు ఉంటాయి, సబ్ స్టేషన్స్ ఉంటాయి, లైన్స్ ఉంటాయి, ట్రాన్స్మిషన్ లైన్స్ ఉంటాయి, గ్రిడ్ అంతా దాని చేతుల్లో ఉంటుంది. ఈ ప్రభుత్వ రంగం యొక్క దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి వీళ్ళు విద్యుత్ ఉత్పత్తిని అమ్ముకొని లాభం చేసుకోవాల్సి ఉంటుంది. రెండోది మీటరింగ్, కన్స్యూమర్స్ దగ్గర మీటరింగ్, కోత, వసూళ్లు, ఇవన్నీ ప్రభుత్వ రంగం డిస్కామ్స్ చేతుల్లో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు డిస్కామ్స్ ప్రభుత్వ రంగంలో ఉండటం అనేది పెద్ద ఆటంకంగా ఉంది పురోగమనానికి. అందుకని ఈ ఉత్పత్తి కంపెనీలో ఆధిపత్యం సంపాదించిన ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకి ఇప్పుడు ప్రయోజనం జరగాలంటే అర్జెంట్ గా డిస్కామ్ని ప్రైవేటైజ్ చేయాలి. ఆ రోజు వరల్డ్ బ్యాంక్ కూడా డిస్కామ్ని ప్రైవేటీకరణ క్రమక్రమేణా చేయమనే చెప్పింది. కానీ అప్పుడు కొన్ని ప్రణాళికలు, కొన్ని రూపొందినవి, కానీ అది సాధ్యం కాదు. ఈసారి మాత్రం పెద్ద ఎత్తున. కాబట్టి ఇప్పుడు కొత్త ప్రతిపాదనలో ఒక ముఖ్యమైన ప్రతిపాదన ఏంటంటే డిస్కాముల్ని ప్రైవేటీకరణ చేయొచ్చు. ప్రైవేటీకరణ చేయడం ఇష్టం లేకపోతే ఈ పంపిణీకి అవసరమైన మౌలిక సదుపాయాలని ఈ ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగం కూడా స్వేచ్ఛగా వినియోగించుకోవడానికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి మొదటి క్లాజు. అంటే ఈ లైన్ ద్వారానే వాళ్ళు సరఫరా చేసుకుని, ఈ లైన్ ద్వారానే వాళ్ళకి నచ్చిన కన్స్యూమర్స్ కి సరఫరా చేసుకోవచ్చు. సబ్సిడీ ఇచ్చిన వాళ్ళకి వాళ్ళు సరఫరా చేయక్కర్లా, లేకపోతే రైతులకు వాళ్ళు సరఫరా చేయక్కర్లా. కానీ ఈ మౌలిక సదుపాయాలను వాడుకొని మాత్రం వాళ్ళకి నచ్చిన వాళ్ళకి కమర్షియల్ వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వాళ్ళు అమ్ముకోవచ్చు. ఆ రకంగా ప్రభుత్వం ఏమో కష్టపడి నిర్మించిన మౌలిక సదుపాయాలు, వాటిని ప్రత్యేకంగా మళ్ళీ వాళ్ళ ఉత్పత్తిని అమ్ముకోవడానికి వాళ్ళు పంపిణీ వ్యవస్థను నిర్మించుకోవాల్సిన అవసరం లేదు. ఈ వ్యవస్థని వినియోగించుకుని వాళ్ళు లాభం చేసుకోవచ్చు. అటువంటి ముఖ్యమైన ఒకటి దీంట్లో ఉంది. రెండో ముఖ్యమైనది ఏమిటంటే క్రమక్రమేణా ఒక 5 సంవత్సరాల్లో ఈ కాస్ట్ సబ్సిడీ అనే దాన్ని ఏదో తీసేయాలి. అంటే ఇప్పుడు క్రాస్ సబ్సిడీ క్రాస్ సబ్సిడీ అంటే ఏం లేదు. వినియోగదారుల్లో చాలా రకాలు ఉంటారు. ఓ పెద్ద పారిశ్రామికవేత్త తన ఫ్యాక్టరీకి కూడా కరెంట్ కొనుక్కుంటాడు, కానీ అది పెద్ద ఎక్కువ విద్యుత్ కొనుక్కుంటారు, వాళ్ళకి ఎక్కువ లాభాలు వస్తుంటాయి. అలాగే కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయి, వాటికి కూడా ఎక్కువ విద్యుత్ వాడతారు, వాళ్ళు కూడా లాభాలు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ హెచ్టీ వినియోగదారులు, ఎల్టీ అంటే హై వోల్టేజ్ వినియోగదారులు, లో వోల్టేజ్ ఈ పదాలతో వాడుతుంటాం. అలాగే మధ్యతరగతి ఉంటారు, ఈ అపార్ట్మెంట్స్ లో ఉండేవాళ్ళు, అటువంటి వాళ్ళు ఉంటారు. అలాగే మురికివాడల్లో ఉండే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ వినియోగదారుల్లో ఆర్థిక రీత్యా చూసుకున్నప్పుడు బలహీన వర్గాలు ఉంటారు, డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు, ఇదొక రకం. అలాగే రైతాంగం వ్యవసాయం పండించుకోవడం, ఇంటికి వినియోగం కాదు, వ్యవసాయాన్ని నడుపుకోవడం కోసం విద్యుత్తు వినియోగించుకుంటారు. ఈ వివిధ రకాల వినియోగదారులలో కాస్త చెల్లించగలిగిన వారికి విద్యుత్ ఉత్పత్తి ఖర్చు కన్నా కాస్త ఎక్కువ వసూలు చేసి, చెల్లించుకోలేని వారికి ఆ ఎక్కువ వసూలు చేసిన దాన్ని ఈ చెల్లించుకోలేని వారికి కాస్త తక్కువ రేట్లు నిర్ణయించి ఆ రకంగా కంపెనీకి లాభం లేకుండా, నష్టం లేకుండా చేసుకోవడానికి క్రాస్ సబ్సిడీ అంటాం. అంటే ధనవంతుల నుంచి కాస్త ఎక్కువ వసూలు చేసి ఆ ఎక్కువ భాగాన్ని ఈ మామూలు వినియోగదారుల మీద ఖర్చు పెట్టడం అనేది. ఉదాహరణకి విద్యుత్ ఒక యూనిట్ ₹2 ఖర్చు అయింది అనుకోండి, కాస్త చెల్లించగలిగిన వారికి ₹2.50 వసూలు చేస్తారు. అలాగే చెల్లించలేని వారికి ₹2 వసూలు చేయకుండా ₹1.50 వసూలు చేస్తారు. అక్కడ వసూలు చేసిన 50 పైసలు ఇక్కడ ఖర్చు పెట్టి ఆ రకంగా ఎవరికి ఇబ్బంది లేకుండా, అది క్రాస్ సబ్సిడీ అంటాం. ఇప్పుడు ఏమిటంటే ఎవరో పేదవాళ్ళ కోసం, వాళ్ళ కోసం మేమెందుకు ఎక్కువ చెల్లించాలి, కాబట్టి ఎంత ఖర్చు అయితే అంత మేము చెల్లిస్తామని చెప్పేసేది ఈ పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్లు అందరూ చెప్పేది. లేదు, మీరు అట్లా వసూలు చేయమని చెప్పంటే మేము ఉత్పత్తి చేసుకొని మేము ఖర్చు పెట్టుకుంటాం అని ఇప్పటి వరకు అన్నారు. 2003 నాడు అయితే చేసుకోండి, మీరు ఉత్పత్తి చేసుకోండి, మీరే లైన్లు వేసుకోండి, మీరే అమ్ముకోండి అని చెప్పేసి ఆ రోజు చెప్పారు. అది కుదరలా. ఎందుకంటే వాళ్ళు ఉత్పత్తి చేసిన దానికన్నా లైన్లు వేసుకోవడం చాలా ఖర్చు అవుద్ది. అందుకని వాళ్ళు దానికి సిద్ధం కాలేదు. అది సిద్ధం కాలేదు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి ప్రభుత్వ లైన్లు వినియోగించుకునే దానికి
చేశారు. అయితే ప్రభుత్వాలు వినియోగించుకున్న ఈ క్రాస్ సబ్సిడీ సమస్య వస్తుంది కదా, అందుకని ఈ క్రాస్ సబ్సిడీని తొలగించాలి 5 సంవత్సరాల్లో క్రమేణా అని చెప్పేసి కూడా దీంట్లో ఉన్నది. ఇక మూడవది ఏంటంటే ఈ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్స్ ఇంతకుముందు అంటే ధరలు నిర్ణయించేదానికి వాటికి వీటికి వాళ్ళకి నచ్చినట్టు ధరలు నిర్ణయించేదానికి అవకాశం లేకుండా కొన్ని అంశాలు ఇక్కడ పెట్టారు. వాళ్ళు ఎంత ఖర్చు అయితే ఆ ఖర్చు తగ్గకుండా నిర్ణయించాలి, ఒక కండిషన్. ఈ క్రాస్ సబ్సిడీలు ఇటువంటి ఏమి ఉండకూడదు, ఇంకో కండిషన్. మూడో కండిషన్, అన్నిటికన్నా ముఖ్యమైన కండిషన్ ఏమిటంటే ఈ విద్యుత్ సంస్థలు రేట్ ఎలా పెంచాలని చెప్పేసి ముందు పత్రాలు ఇస్తారు ఈ రెగ్యులేటరీ కమిషన్స్. వాటి మీద పబ్లిక్ హియరింగ్ జరుపుతారు. ఆ తర్వాత రెగ్యులేటరీ కమిషన్ ఛార్జీలని నిర్ణయిస్తుంది. ఇప్పుడు అటువంటి అవి వచ్చినా రాకపోయినా ఏప్రిల్ నాటికల్లా వీళ్ళు ప్రకటించేయాలా, రెగ్యులేటరీ కమిషన్ ప్రకటించారు. ఆ రకంగా ప్రకటించకపోతే రెగ్యులేటరీ కమిషన్ మెంబర్స్ మీద కూడా యాక్షన్ తీసుకోవచ్చు. ఇట్లాంటి వాటిని అన్నిటిని దీంట్లో ప్రవేశపెట్టారు. వీటన్నిటి మూలంగా జరిగేది ఏమిటంటే ఇక్కడ రెగ్యులేటరీ కమిషన్స్ పాత్ర లేకుండా పోద్ది. రెండవది ఈ ప్రభుత్వ మౌలిక సదుపాయాలన్నీ ఇప్పుడు ప్రైవేట్ వాడు వినియోగించుకొని చేస్తారు. మూడవది ఏంటంటే వాళ్ళకి ఇచ్చే బదులు మొత్తం మౌలిక సదుపాయాలు వాళ్ళకి ఇచ్చిన తర్వాత దాదాపు అది ఆ డిస్కామ్ ప్రైవేటీకరణ అయినట్టే. కాబట్టి ఆ డిస్కామ్స్ నే ప్రైవేటీకరణకి వాళ్ళకి అప్పగించేయచ్చు. అటువంటి పరిణామాలు దీంట్లో రాబోతున్నాయి. మీరు మొత్తం ఆ సవరణలన్నీ చదివితే మాటల గారేడి మనకి కనపడుద్ది. ఎట్లా కనిపిస్తుంది? యూఫెమిజమ్స్ అంటాం మన ఇంగ్లీష్ లో, భాషలో యూఫెమిజం అంటాం. మనం ఎవరైనా చనిపోయాడు కాలం చేశాడంటాం. ఇట్లాంటి పద్ధతిలో ఈ చాలా ముద్దు మాటలు వినియోగిస్తారు అనుకోండి. కానీ వాటి యొక్క సారాంశం మాత్రం ఈ ఉత్పత్తి రంగంలోకి ప్రవేశించిన కార్పొరేట్స్ కి ఈ మొత్తం విద్యుత్ రంగాన్ని అప్పగించి వాళ్ళ లాభాలకి ఆటంకం లేకుండా చేయడం అని చెప్పేసి దీని యొక్క ఉద్దేశం. ఇది భారతదేశం లాంటి దేశంలో 140 కోట్ల మంది జనాభా కలిగిన దేశంలో ఇన్ఈక్వాలిటీస్, అసమానతలు ఎంత తీవ్రమైన, ప్రపంచంలో ఏ దేశంలో లేనంత అసమానతలు ఉన్నాయి పేదవాడికిను ధనికుడికి ఉన్నాము. అటువంటి నేపథ్యంలో ఎటువంటి క్వశ్చన్ అంటే కింది తరగతులకి ఏదో ఒక మేరకు ఊరట కలిగించే పద్ధతిలో ఏమీ చర్యలు లేకుండా ఇటువంటి సంస్కరణలు పెట్టడం అని చెప్పేసానంటే ప్రజలు కడుపులు కొట్టి పెద్దవాళ్ళ లాభాలకు గ్యారంటీ చేయడం తప్ప ఇంకోటి కాదు. అందుకనే ఈ సంస్కరణల యొక్క పర్యవసానాలు ఇప్పుడు మనకి అర్థమైన దానికన్నా ఇవన్నీ వస్తే పర్యవసానాలు ఎంతో తీవ్రంగా ఉంటాయని చెప్పేసి ఆ భావన. అటువంటి పర్యవసానాలని చాలా సులభంగా కూడా అర్థం ఇవాళ కొంత దాంట్లో ఏమున్నది అని చెప్పేసి దాన్ని చాలా వివరణ ఇస్తే గానీ అర్థం కాకపోవచ్చు. కానీ దాని నష్టదాయకమైన పరిణామాలు ముందుకు వచ్చిన తర్వాత చాలా సులభంగా ప్రజలు అర్థం చేసుకుంటారు. అయితే ఈ లోపల ఈ ఉద్యమాలు, నాయకులు, సంఘాలు ప్రజల దగ్గరికి వెళ్ళి దీని పర్యవసానాలు వివరించాల్సిన అవసరం ఉంది. ఇది ఎవరి ప్రయోజనం కోసం వస్తుంది? సారీ ఫర్ ది ఇంటరప్షన్. అంటే ఇక్కడ ఈ చట్టం గురించి మాట్లాడిన కొద్ది మంది కానీ కొన్ని వ్యాసాల్లో చూసినప్పుడు ముఖ్యంగా ఈ ఉచిత విద్యుత్ అనేది మొత్తం తొలగిపోయే ప్రమాదం ఉందని, రెండోది సేమ్ రీఛార్జ్ మనం మొబైల్ కి ఎట్లయితే రీఛార్జ్ చేసుకుంటేనే ఫోన్ మాట్లాడినట్టు రీఛార్జ్ ఉంటేనే కరెంట్ ఉంటది అని ఇలాంటి కొన్ని అంశాలు చెప్తున్నారు. అలాంటి ప్రజలకు సంబంధించిన కొన్ని ప్రమాదాలని అంటే మొదటిది ఏంటంటే ఈ ఉచిత విద్యుత్ అనుకోండి, అందరికీ ఉచిత విద్యుత్ ఏమి ఇవ్వడం లేదుగా, రైతాంగానికి ఇస్తున్నారు. అది కూడా కొంత హార్స్ పవర్ తక్కువ ఇస్తున్నారు. రైతాంగానికి ఇవ్వడం, ఆ వ్యక్తికి ఇవ్వడం అనేది కాదు. ఈ రోజు ఆహార భద్రత కావాలంటే ఆహార ఉత్పత్తి గ్యారంటీ కావాలి. ఆహార ఉత్పత్తి ఈరోజు వెనకబడిన ప్రాంతాల్లో, మెట్ట ప్రాంతాల్లో బోర్ల మీద ఆధారపడి తప్ప ఇంకా వ్యవసాయం నడవదు. అది ఆర్థిక అసమానతల సమస్య కూడా. డెల్టా ప్రాంతాలకును మెట్ట ప్రాంతాలకు ఉండే ఆర్థిక అసమానతల్ని సరిదిద్దడానికి కూడా ఈ బోర్ల వ్యవసాయం వచ్చింది. రెండవది ఏంటంటే ఈ జనాభా 140 కోట్లుగా పెరిగిన నేపథ్యంలో ఇతర దేశాల మీద ఆహారం మీద ఆధారపడకుండా, మనకి ఆహారం కొరత వచ్చినప్పుడు వాళ్ళని అడుక్కోవాల్సిన స్థితి లేకుండా మన కాళ్ళ మీద మనం నిలబడేదానికి ఆహార భద్రతకు ప్రాధాన్యత ఉంది. కాబట్టి దాని అవసరాలు రీత్యా కూడా ఈరోజు వ్యవసాయానికి సహకారం, ఎరువులకి సబ్సిడీలే కాదు,
ఇప్పుడు విద్యుత్ కూడా సబ్సిడీలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ ఉచిత విద్యుత్లో నువ్వు ఒక పెద్ద ప్రాజెక్ట్ కడుతున్నావు, దానికి 1000 కోట్లు ఖర్చు పెడుతున్నావు, రైతుల దగ్గర ఏం వసూలు చేయడం లేదు కదా, మనం వసూలు చేయమని కూడా మనం చెప్పడం లేదు కదా. మరి అదే ఇక్కడ సొంత ఖర్చుతోటి బోర్ వేసుకుంటున్నాడు, సొంత ఖర్చుతోటి ఆ బోర్కి అవసరమైన మెటీరియల్ కొనుక్కుంటున్నారు, దాంతో నీళ్ళు ఇటు చేస్తున్నారు. మరి దానికి కూడా డబ్బులు వసూలు చేస్తే అటు డెల్టా ప్రాంత రైతులతోటి అదే పంట పండించే మెట్ట ప్రాంత రైతు ఏ రకంగా పోటీ పడతాడు. కాబట్టి ప్యారిటీ కావాలి కదా, అందుకనే ఇక్కడ సబ్సిడీ అడుగుతుంది. రెండవది ఏంటంటే ఈ ఇన్పుట్స్ ఏవైతే ఆహార పంటలే కాకుండా ఈ ఇన్పుట్స్ అన్ని అంటే పెస్టిసైడ్స్ కావచ్చు, విత్తనాలు కావచ్చు, బోర్ కావాల్సిన ఇంప్లిమెంట్స్ కావచ్చు, బోర్వెల్ వేసే మిషన్లు కావచ్చు, ఇవన్నీ పెట్టుబడి చేతుల్లో ఉన్నాయి. వీళ్ళ ధరలు వాళ్ళు నిర్ణయిస్తున్నారు. నువ్వు రైతులకి ఎంఎస్పి ఇవ్వడం లేదు. మరి ఎంఎస్పి మొత్తం ఇన్పుట్ కాస్ట్ ప్లస్ దానికి రెట్టింపు ఆదాయం వచ్చే అదంతా నిర్ణయించి ఇవన్నీ తీసేస్తా ఉంటే అవి చేయవు. ఆహార భద్రత నష్టం కలిగించేట్టు ఇప్పుడు తీసేస్తానని చెప్పేసి అంటావు. ఇది రైతాంగాన్ని నాశనం చేయడానికి లేదా చిన్న సన్నకారు రైతులను ఆ భూములన్నింటినీ కార్పొరేట్లు పారిశ్రామిక పద్ధతిలో వ్యవసాయంలోకి మార్చేసేదానికైనా ఇది రెండు దేశాలు దీంట్లో ఉన్నాయి. అందుకనే ఈ ఉచిత విద్యుత్తు అనేది వాస్తవంగా దాన ధర్మం కాదు రైతాంగానికి ఇచ్చేది. అలాగే నువ్వు క్రాస్ సబ్సిడీ కింద తరగతులకు ఇచ్చేది కూడా దాన ధర్మం కాదు. నువ్వు కార్మికుడికి, కాంట్రాక్ట్ కార్మికుడికి, ఒక ఇంటి పని మనిషికి వాళ్ళకి సరైన వేతనం మొత్తం ఉత్పాదక ఎంతైతే పెరుగుతుందో ఆ ఉత్పాదకతలో వాటా అంతా ఎక్కువ పెట్టుబడిదారులకు ఇస్తున్నావు. అంటే ఉత్పాదకత అంటే ఒక 100 రూపాయలు అదనంగా ఉత్పత్తి అయిందనుకోండి, ఆ 100 రూపాయలు పనిచేసే వాళ్ళకి ఎంత పోతుంది, యజమానులుగా ఉండే వాళ్ళకి ఎంత పోతుంది అని చెప్పేసి లెక్కేసుకుంటే వాళ్ళు పెట్టుబడి పెడుతున్నారు కాబట్టి వాళ్ళకి పోవాలి. అంటే పెట్టుబడి పెడితే వడ్డీ తీసుకోమనండి, పని చేస్తే జీతం తీసుకోమనండి, మిగతాది ఉత్పత్తి చేసిన వాళ్ళకి ఇవ్వమంటే ఆ రకంగా ఎవరు వాళ్ళకి లాభం తీసుకోవాలి. అందుకని వీళ్ళు ఉత్పత్తి చేసిన దానికి ప్రొడక్టివిటీలో వాటా ఇస్తే ఇవన్నీ అవసరం లేదు. వాటా దోపిడీ నువ్వు చేసుకుంటావు, మళ్ళీ వీళ్ళకి క్రాస్ సబ్సిడీలో ఉచితంగానే ఇవ్వాలని చెప్పంటే అది అన్యాయం అని చెప్పేసి ఒక ఆర్గ్యుమెంట్ వస్తుంది. అందుకనే ఈ కింది తరగతుల్లో కూడా ఉత్పత్తిలో వాటా అన్నా కావాలి. నువ్వు వాటా ఇవ్వని నేపథ్యంలో వాళ్ళకి సౌకర్యాలకి ప్రభుత్వం రాయితీలన్నా కల్పించాలని చెప్పేసి నేను చెప్పేది. ఇది రాయితీలు కల్పించిందేమో తీసేస్తానంటున్నావు, ఉత్పత్తిలో జరుగుతున్న ఉత్పాదకతలో భాగస్వామ్యం ఇవ్వమంటున్నావు, జీతాలు పెంచమంటున్నావు. ఇంతకుముందు కొంత జీతాలు కాస్త ఎక్కువ అనుభవించే వాళ్ళు కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో వేసి ఒక లెక్చరర్కి ఎంతకుముందు జీతం ఎంత వచ్చేది, ఇప్పుడు కాంట్రాక్ట్ లో పెడితే ఎంత వస్తుంది, ఒక పర్మనెంట్ ఎంప్లాయీస్ ఎంత వస్తుంది, ఒక కాంట్రాక్ట్ లేబర్కి ఎంత వస్తుంది చూస్తే వాటా తగ్గిపోతుంది. ఇంకా ప్రొడక్టివిటీ పెరుగుతుంది, వాటా తగ్గిపోతుంది. వాటా తగ్గిపోతున్న నేపథ్యంలో ఇటు ఉత్పాదకలో ఉండే వాటాను తగ్గిస్తున్నావు, రెండోది ప్రభుత్వం ఇచ్చే ఊరట్లో కూడా కోతలు పెడతానంటే ఎట్లా ఒప్పుకుంటాం. అందుకనే ఈ క్రాస్ సబ్సిడీ గాని ఇవన్నీ ఒక హక్కుగా ఉండాలి, హక్కుగా ఉండాలి తప్ప దాన్ని ఏదో ఉదారంగా ఇచ్చి ఇష్టమైనప్పుడు ఇచ్చి ఇష్టం కానప్పుడు తీసుకొని పరిస్థితి కూడా ఉండదు. అయితే ఇంతకుముందు వాటి మీద ఒత్తిడి ఎందుకు లేదు, ఇవన్నీ ప్రభుత్వ రంగంలో ఉన్నాయి కాబట్టి, ప్రభుత్వ బాధ్యత కాబట్టి ఇటువంటి ఊరట్లన్నీ రాజకీయ కృషిలో భాగంగా, రాజకీయ సంఘర్షణలో భాగంగా పార్లమెంట్లు వీటిలో చర్చల్లో భాగంగా జరిగిపోయింది. ఇప్పుడు ఆ రాజకీయాల నుంచి వీటన్నిటి తీసేయదలుచుకున్నారు. ఈ నిర్ణయాలన్నింటి కార్పొరేట్ సంస్థలకి అప్పగించదలుచుకున్నారు. కాబట్టి ఇప్పుడు రాజకీయ చర్చల్లోనూ, రాజకీయ వాదోపవాదాల్లోనూ, రాజకీయ సంఘర్షణలోనూ ఇవి నిర్ణయం అయ్యే పరిస్థితి లేకపోబట్టి ఇక ప్రజల యొక్క ఉద్యమాలకి వాటికి శక్తి లేకుండా. అందుకని ప్రభుత్వ రంగానికి నుంచి తీసుకెళ్లి ఇవన్నీ ప్రైవేట్ శక్తుల యొక్క చేతుల్లో పెట్టడం ఓ ముఖ్యమైనది ఏంటంటే రాజకీయ నిర్ణయాలకి బద్దులు కాకుండా వాళ్ళ సొంత వ్యవహారంగా నడుపుకునేదానికి అవకాశం ఉంది. అందుకని పెట్టుబడిదారులు ఇటువంటి వాటన్నిటి ప్రైవేటీకరణ చేయమని కోరడంలో ముఖ్యమది, పార్లమెంట్ పరిధిలోంచి తీసేయాలని చెప్పేసి ముఖ్యం కూడా అదే. అంటే ఇక్కడ మీరు మధ్యలో మాట్లాడుతూ కూడా చెప్పారు, రైతుల కోసం తెస్తున్నామంటూ రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చారు. అదేవిధంగా కార్మిక చట్టాల పేరుతోటి యజమానులకు అనుకూల చట్టాలు తీసుకొచ్చారు. ఇప్పుడు విద్యుత్ సవరణ చట్టం పేరుతోటి భారతదేశానికి ఒక అడుగు ముందుకేస్తామని చెప్పి చాలా మంచి మంచి పదాలు
వాడుతూ సంస్కరణలు అనే పేరు పెడుతూ, సంస్కరణ అంటే మంచి పదం, అదే విధంగా మానిటైజేషన్ అనే పేరుతోటి, మానిటైజేషన్ అంటే మంచి పాజిటివ్ పదం, ఆ పేరుతోటి అమ్మడం, అంటే ఇట్లాంటి చూస్తే అంటే ఈ ప్రభుత్వము ఈ ప్రైవేట్ వ్యవస్థల కోసం, కార్పొరేట్ల లాభాల కోసం పనిచేసేందుకుందా, నిజంగానే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ పాత్ర నుంచి విస్మరించబడుతుందా ప్రభుత్వాలు? మొదటిది ఏంటంటే సరళీకరణ విధానాలను అనుసరిస్తే ఆర్థిక అభివృద్ధి బాగా జరుగుద్ది అని చెప్పేసి ఒక పొరపాటు సిద్ధాంతం ఒకటి. ఇప్పటి వరకు అభివృద్ధి అంతా ప్రభుత్వ రంగాలు ఉన్నప్పుడే జరిగినాయి, ఆఖరి అమెరికా తోటో సహా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, జర్మనీ అన్ని చోట్ల ప్రభుత్వ రంగాలే. ఇంత గోల్డెన్ ఏజ్ ఆఫ్ క్యాపిటలిజం, ఒక బంగారు యుగం అని చెప్పేసి 1950 నుంచి 1990 దాకా బంగారు యుగం, పెట్టుబడిదారు విధానం అని చెప్తారు. ఆ బంగారు యుగం అంతా ప్రభుత్వ రంగాల చేతనే అభివృద్ధి జరిగింది. ఈ రోజు చైనా బ్రహ్మాండంగా 200 సంవత్సరాల్లో అమెరికా సాధించిన విజయాన్ని 40 సంవత్సరాల్లో చైనా సాధించిందంటే ప్రభుత్వ రంగమే ఉంది. అలాగే కొరియాలో జరిగిన అభివృద్ధి కూడా. కానీ ప్రభుత్వ దేశాభివృద్ధిని కాదుగా కోరుకునేది, ఈ దేశంలో కార్పొరేట్లు వాళ్ళ సొంత అభివృద్ధిని కోరుకుంటారు. వాళ్ళకి ప్రయోజనాలు చేకూర్చే ప్రభుత్వాలు ఈ సరళీకరణ విధానాలు వస్తే, ఈ ప్రభుత్వ విధానాలు కొనసాగితే దేశం వెనకబడిపోద్ది. ఈ ప్రైవేట్ రంగాన్ని, పెద్ద పెద్ద క్యాపిటలిస్టులని అంటే ఎకనామిక్ ఛాంపియన్స్, ఒలింపిక్ లో ఆటో ఛాంపియన్స్ లాగా ఇప్పుడు ఒక ఇక్కడ ఎకనామిక్ ఛాంపియన్స్ పేరుతోటి దేశాన్ని అంతటిని, ఆర్థిక వ్యవస్థను అంతటిని ఒక 10 మంది చేతుల్లో పెడితే వాళ్ళ దేశాన్ని అగ్రరాజ్యంగా తీర్చిస్తారని చెప్పేసి ఒక సిద్ధాంతం పెట్టి ఆ రకంగా కొంతమందిలో భ్రమలు కల్పించి ఇప్పుడు ఈ సంస్కరణలన్నింటినీ తీసుకొస్తున్నారు. ఈ సంస్కరణ వలన ఏం జరుగుతుంది? ఉదాహరణకి అదానీ గారు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఆస్తిపడి అంటున్నారు. ఏం ఉత్పాదకత గురించి లాభం ఉంది? ఇప్పటికే ప్రభుత్వ రంగం లేకపోతే ఇతర రంగాల్లోనూ జరిగిన అభివృద్ధిని, మౌలిక సదుపాయాలని, ఫ్యాక్టరీలని స్వాధీనం చేసుకున్నాడు తప్ప కొత్తగా ఉత్పత్తిలోకి, ఆర్థిక వ్యవస్థలోకి తీసుకొచ్చింది చాలా పరిమితమైంది. అందుకని ఈరోజు వాళ్ళు న్యూలిబరల్ విధాన్ని సమర్థించే వాళ్ళు ఇదంతా అభివృద్ధి కోసమే జరుగుతుంది. ఈ సబ్సిడీలు, ప్రజలకి సహాయాలు, ఇటువంటివన్నీ అభివృద్ధికి ఆటంకంగా ఉన్నాయి. ఫ్రీబీస్ ఇవన్నీ ఆటంకంగా ఉన్నాయి. ఈ రాజకీయ వ్యవస్థ మీద నమ్మకం పెట్టుకుంటే రాజకీయ వ్యవస్థ వీటిని సంస్కరించలేదు. అందుకని ప్రైవేట్ రంగానికి ఇస్తే ప్రభుత్వ జోక్యం లేకుండా పోద్ది. వాళ్ళు అప్పుడు లాభం ప్రాతిపదిక మీద, ప్రజల యొక్క ప్రయోజనం ప్రాతిపదిక మీద కాకుండా లాభం ప్రాతిపదిక మీద ఆర్థిక వ్యవస్థను నడుపుతారు. ఆ రకంగా దేశం ముందుకు పోద్ది అని చెప్పేసి ఒక సిద్ధాంతం. ఆ సిద్ధాంతం ఈరోజు ప్రపంచంలో IMF, వరల్డ్ బ్యాంకు అవి ముందుకు తీసుకొచ్చినాయి. ఇప్పుడు వాటితో నిమిత్తం లేకుండా ఇక్కడుండే పాలక వర్గాలు నమ్మి దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి రోజు పూనుకుంటున్నాయి. అందుకని ఈ రెండు పక్షాలు సిద్ధాంతాల గురించి ఆలోచించగలిగిన వాళ్ళు కొంతమంది దీంతో ప్రభావితం అవుతున్నారు. అక్కడ దాని యొక్క లోపాలని, వాటన్నిటిని మనం బట్టబయలు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రజలు ఇవన్నీ ముందుకు వస్తే ఏ రకంగా అటు అసమానతలు సరిచేయరు, ఇటు ప్రభుత్వం చేసే సహకారాన్ని తొలగిస్తారు, ఇటు రెండు వైపుల నుంచి దాడి జరుగుద్ది అని ప్రజల్ని సమీకరించి ప్రభుత్వం ఎలాగూ వదిలేస్తుంది. ప్రజలే తమను రక్షించుకునే పరిస్థితిని చేయాల్సిన అవసరం ఉంటుంది. అది ప్రజలను కదిలించడం మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇక్కడ పొలిటికల్ పార్టీల పాత్ర, భారతదేశంలో అనేక పొలిటికల్ పార్టీలు ఉన్నాయి, జాతీయ పొలిటికల్ పార్టీలు, స్థానిక పార్టీలు కూడా ఉన్నాయి. ఆ పొలిటికల్ పార్టీలు ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు, ముఖ్యంగా దేశానికి, ప్రజలకు, రాష్ట్రాలకు సంబంధించిన ఈ అంశాల్లో వస్తున్న నేపథ్యంలో అవి పోషించాల్సిన పాత్ర పోషిస్తున్నాయా? అసలు లెఫ్ట్ పార్టీలుగా, సిపిఎం పార్టీగా మీరేం చెప్తున్నారు, మిగతా పొలిటికల్ పార్టీలు ఏం చెప్తున్నాయి, తేడా కనిపిస్తుంది? అంటే ఈ సరళీకరణ విధానంలో రెండు అంశాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే రాజకీయ పార్టీలు ఈ సరళీకరణ విధానాల పట్ల ఎట్లా వ్యవహరిస్తున్నాయని. దాదాపు వామపక్షాలు మినహాయిస్తే మిగతా పక్షాలన్నీ ఈ సరళీకరణ విధానాల పట్ల సానుకూలత. ప్రారంభంలో ప్రాంతీయ పార్టీలు కొంత దీనికి వ్యతిరేకంగా ఉన్నా క్రమక్రమేణా ప్రాంతీయ పార్టీలు కూడా ఈ విధానాలు మంచివి, వీటిని అనుసరించడం అని చెప్పేసి భావించి వాటికి అనుకూలంగా మారినాయి. అటువంటి ప్రయాణంలో తెలుగుదేశం మొదట ఉంది. క్రమేణా అన్ని ప్రాంతీయ పార్టీలు కూడా ఈరోజు అటువంటి విధానాన్ని ఉన్నాయి.
కాబట్టి ఈ ప్రాంతీయ పార్టీలో లేకపోతే జాతీయ పార్టీలుగా ఉండే కాంగ్రెస్ బీజేపీ వీళ్ళు ఎవరు అధికారంలో ఉన్నా ఈ విధానాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ప్రయత్నం చేస్తాయి. అప్పుడప్పుడు వాళ్ళ మధ్య కూడా తేడాలు రావచ్చు. ఎందుకంటే ఈ సరళీకరణ విధానాలు కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న పెట్టుబడిదారులకి వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగిస్తాయి. ఈ పెద్ద మొనోపలి క్యాపిటలిస్ట్ కార్పొరేట్ సంస్థలు ఈ చిన్న కంపెనీలను స్వాహా చేసి స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తాయి. ఈ చిన్న పెట్టుబడిదారులు, రాష్ట్రాల్లో ఉండే పెట్టుబడిదారులు ఈ ప్రాంతీయ పార్టీలను మద్దతు ఇస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి వాళ్ళకి బాధ కలిగినప్పుడు అప్పుడప్పుడు ఈ ప్రాంతీయ పార్టీలు గొడుగుతూనో కొన్ని విధానాల్ని వ్యతిరేకిస్తూ అభ్యంతరం పెడుతుంటారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ప్రాంతీయ పార్టీలు ప్రధానంగా వ్యవసాయదారుల మీద, ధనిక రైతాంగం మీద ప్రధానంగా ఆధారపడతారు. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలన్నీ జాతీయ పార్టీలని అటో ఇటో, ఇక్కడ ప్రాంతీయ పార్టీలకి కాస్త అండా వీళ్ళది. ఈ రైతాంగంలో ఉండే భూస్వాములు, రైతాంగంలో ఉండే ధనిక రైతులు, ఇటువంటి వాళ్ళు అప్పుడప్పుడు చురుకు తగులుద్ది. ఇప్పుడు ఉచిత విద్యుత్ మూలంగా భూస్వాములు కూడా వినియోగించుకుంటున్నారు, ధనిక రైతులు కూడా వినియోగించుకుంటున్నారు. దాని మీద జరిగినప్పుడు వాళ్ళు కూడా కొన్ని రకాలైన సరైన విధానాలు కావాలని కోరుకునే వాళ్ళైనా తాము చురుకు తగిలినప్పుడు అటువంటి వాళ్ళు ఈ విధానాలకు వ్యతిరేకంగా స్పందిస్తుంటారు. ఇప్పుడు ఉదాహరణకి గిట్టుబాటు ధరలు ఉన్నాయి అనుకోండి, గిట్టుబాటు ధరలు భూమి ఉన్న వాళ్ళకి అందరికీ ఉపయోగపడుతుంది. 100 ఎకరాలు ఉన్న భూస్వామికి ఉపయోగపడితే 2 ఎకరాలు ఉన్న చిన్న రైతుకి ఉపయోగపడుతుంది. వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడితే వీళ్ళకి తక్కువ ఉపయోగపడుతుంది. అట్లాంటి సందర్భంలో తమ యొక్క ప్రభుత్వాలైనా కానీ వీళ్ళ కోపాలు వస్తాయి. అయితే వాళ్ళ కోపాలు వస్తే వీళ్ళ ఓట్లు రావు, డబ్బులు రావు. అందుకని అట్లాంటి సందర్భాల్లో ఈ పార్టీలు కొంత అసంతృప్తిని అట్లాంటి వ్యక్తం అవుతుంటాయి. అట్లాంటి వ్యత్యాసాలు తప్ప మౌలికంగా ఏమీ తేడా లేదు. అయితే తమ అనుయాయుల్లో వ్యత్యాసాలు, అసంతృప్తి వచ్చినప్పుడు, వామపక్షాలు ఉద్యమాలు చేస్తున్నప్పుడు, తమ అనుయాయులు కూడా ఈ ఉద్యమాల్లోకి వచ్చి పాల్గొంటున్నప్పుడు అప్పుడు అటువంటి వాళ్ళు కొంత ఒత్తిడి చేసి వెనక్కి తగ్గారు. బీజేపీ ఎందుకు వెనక్కి తగ్గింది? ఆ రైతాంగ ఉద్యమం ఎంత ప్రభావం చూపించిందంటే ఆయా రాష్ట్రాల్లో ఆ పార్టీలు వెనుకున్న వాళ్ళు కూడా దీని పట్ల సానుకూలంగా మారిపోతారేమనే భయం కూడా దానికి ఉన్నది. ఇది ఒక ముఖ్యమైన కారణం. రెండో ముఖ్యమైన కారణం ఈ సరళీకరణ విధానాలు ప్రపంచంలో అన్ని దేశాలలో కన్నా ఇక్కడ అమలు జరపడానికి ఎంతో వ్యయ ప్రయాసాలు ఈ రోజు ప్రభుత్వాలు పడుతున్నాయి. దానికి ఏమిటంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం నిజంగా పెద్ద పెద్ద పోరాటాల్లోకి కొన్ని సందర్భాలే జరిగిన వాళ్ళకు ఉండే అసంతృప్తి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఎన్నికల్లో బాగా చూపిస్తున్నారు. ఓడించడం, గెలిపించడం, కోపం, కసి వ్యక్తం అవుతున్నాయి. అందుకని ఈ బూర్జా పార్టీలు, అటు జాతీయ పార్టీలు ఇవి ఈ ఒక తీవ్రమైన వెంటనే ప్రత్యక్షంగా హాని కలిగించే సరళీకరణ అమలు జరపాలంటే వెనక ముందు ఆడాల్సిన పరిస్థితి వచ్చింది. అందుట్లో వామపక్షాలు, ప్రజా ఉద్యమాలు వీళ్ళు ముందుకు వచ్చే సందర్భంలో వాళ్ళు 1-2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. దాన్ని ఎదుర్కోవడానికి రకరకాల పథకాలు, వాగ్దానాలు అయినా చేయాల్సి, వాస్తవంగా తమ మనసుకి ఇష్టం లేనివి తాము విధానాలను అంటే వాటన్నిటిని అంగీకరించే విధానాలు కాదు, అయినా ఓట్ల కోసం చేస్తున్నారు. అయితే దీనికి కూడా ప్రమాదం వచ్చింది. ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుందంటే క్రమక్రమేణా పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ఈ విధానాలను ప్రభావితం చేసే శక్తి లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తుంది. ఎవరు ఓడినా ఎవరు గెలిచినా కానీ ఈ విధానాలన్నీ రాజకీయ పార్టీలో లేకపోతే పార్లమెంటో శాసనసభ నిర్ణయం చేసే దానికి పరిధిలోంచి తీసేశారనుకోండి, అప్పుడు ఎవరు గెలిస్తేమి ఎవరు ఓడితే విధానాలు ఇవన్నీ సరిపోతాయి. ఇప్పుడు విద్యుత్ చట్టం అట్లాంటిది. పార్లమెంట్ లో చట్టాలు లేకుండానే జీవోల ద్వారా అమలు చేసేదానికి క్రమేణా వస్తుంది. పార్లమెంటు శాసనసభతో నిమిత్తం లేకుండా రెగ్యులేటరీ కమిషన్స్ నిర్ణయాలు తీసేసి అమలు జరిపేదానికి వరుసగా వస్తుంది. క్రమేణా పార్లమెంట్లకి, శాసనసభలకి ఇటువంటి విధానాల రూపకల్పనలో గాని, అమలులో గాని, మార్చడంలో గాని పాత్ర లేకుండా వాటిని చేయగలిగితే సింపుల్ గా ఓట్లేసి అక్కడ పోయి కూర్చోవడం, రావడం పరిమితం చేసామంటే ఇక ఈ రాజకీయ ఒత్తిళ్లకి, విధానాలకి లంక తెగ్గొట్టేస్తే ఇక భయం లేకుండా ఉంటుంది. కాబట్టి బీజేపీ ఆ పనే చేస్తుంది. ఈ లంక తెగ్గొట్టి ఇవన్నీ రెగ్యులేటరీ కమిషన్స్ కో, లేకపోతే ఇతర వాటికో, లేకపోతే పెట్టుబడిదారుల సొంత నిర్ణయాలకో వాటికి ప్రధానంగా కేటాయించే పరిస్థితి ఉంది. పార్లమెంట్ లో, శాసనసభలు ఏం చేస్తాయంటే డిబేట్లు చేస్తాయి, లేదా ఆర్థిక విధానాలు వీటితో నిమిత్తం లేని కొన్ని విషయాలు మీద చర్చలు చేసే దానికి పరిమితం చేసే పరిస్థితి. అందుకనే మతోన్మతం
ఫ్యాసిస్ట్ ధోరణి కలిగిన బీజేపీ వస్తే పార్లమెంటరీ ప్రజాస్వామ్యమే దెబ్బతినిపోద్ది అనే పరిస్థితి వచ్చింది. లేదా ఈ విధానాలను ఖచ్చితంగా ఆ ప్రజలకి ఎంత కోపం వచ్చినా ఏమొచ్చినా ఈ విధానాలను అమలు జరిపేవాడే అల్టిమేట్ గా గెలిచే పద్ధతిలో ఎన్నికల వ్యవస్థనే చట్టాన్ని మార్చేసే పరిస్థితి చేస్తున్నారు. ప్రజలకు తీవ్రమైన ఆగ్రహంగా ఉండి ఒక ప్రభుత్వాన్ని మార్చేయాలని చెప్పేసి గట్టిగా అనుకున్నా ఆ ప్రభుత్వం మారిపోకుండా అదే ప్రభుత్వం మళ్ళీ అదే పార్టీ గెలిచే పద్ధతిలో ఎన్నికల వ్యవస్థని పూర్తిగా మార్చే పరిస్థితి కూడా ఉంది. అందుకని క్రమక్రమేణ సరళీకరణ విధానాల్లో ప్రజాస్వామిక వ్యవస్థ మన ఏమంటాం బోలుగా తయారై మనకు కనపడుతుంది వ్యవస్థ ఉన్నట్టు, దాంట్లో సారం లేకుండా బోలుగా తయారు చేసే కార్యక్రమం ఈ రోజు జరుగుతుంది. అప్పుడు హిట్లర్ ఏమో మొత్తం రద్దు చేశాడు. ఇప్పుడు బీజేపీ చేసిందంటే మొత్తం చట్టం ఏమో మనకు కనపడుతుంటుంది. చట్టంలో సారమేమి గుజ్జేమి ఉండదు. దానివల్ల అది ఉన్నట్టు ఉందని ప్రజలకు మాత్రమే ప్రయోజనం లేకుండా అటువంటి ప్రయత్నాలు ఈరోజు జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఈ అనేక చట్టాలని ముందుకు తీసుకురావడం కానీ, ఈ ఒకే ఎలక్షన్ ఇట్లాంటివన్నీ దాని దృష్టిలో పెట్టుకుని వస్తున్నాయి. ప్రజల యొక్క భావానికి ప్రజల యొక్క అభిప్రాయాలకు విలువ లేకుండా ఒక నిష్ప్రయోజనమైన వ్యవస్థగా మిగిలిపోయే పరిస్థితిని తీసుకొస్తుంది. అందుకని ఈ మొత్తాన్ని సమాహారంగా చూస్తే తప్ప మనకి దాని యొక్క లోతుపాట్లు మనకు అర్థం కావు. ఇప్పుడు 2000 సంవత్సరం జరిగిన విద్యుత్ పోరాటం దగ్గరికి మళ్ళీ ఒకసారి నిలబడి చూస్తే మీరు 1996 నుంచి ఒక భావజాల ప్రచారానికి సంబంధించి సాంస్కృతిక ఉద్యమాన్ని కూడా నిర్మించారు. ఇప్పుడు మీరు అంటున్నట్టు నలువైపుల నుంచి మొత్తం ఆవరించి మొత్తం ప్రజా ప్రయోజనాలను మొత్తం ఆ గుజ్జును మొత్తం పీల్చి మీరు చాలా క్లియర్ గా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు అని ప్రభుత్వాలు. అసలు మీరు ఈ చట్టసభలకు సంబంధం లేకుండానే ఈ కార్పొరేట్ ప్రయోజనాలకు ఇబ్బంది కలగకుండా ఉండే ఒక చట్టాన్ని తయారు చేస్తున్న క్రమంలో ఈ సాంస్కృతిక ఉద్యమం కానీ భావజాల సంబంధించిన కానీ ఎలాంటి కృషి చేయాలి, ముఖ్యంగా ఏం చేయబోతున్నారు? అంటే మొదటిది ఏదైనా కానీ ఒక విధానం ప్రభుత్వం తీసుకున్న ఒక విధానాన్ని రాజకీయ పార్టీలు చెప్పాలనుకున్నది ముందు ప్రజలకి అర్థం కావాలి. సాధారణంగా పాలక వర్గాలు ఏం చేస్తాయంటే వాళ్ళు తీసుకునే విధానాలు ప్రజలకు అర్థం కాకుండా ఉండే పద్ధతిలో రూపొందిస్తాయి. రెండవది ఏంటంటే ఒకవేళ అర్థం అయ్యే అవకాశం ఉంటే దాన్ని వక్రీకరణ ప్రాతిపదికలో అర్థం అయ్యేట్టే చేస్తాయి. అంటే పాలక పార్టీలు తాము చేసే విధానాలని చేసి ప్రజల ముందు వాస్తవాలని యథాతథంగా పడతాయని చెప్పి అనుకోకూడదు. వాటిని ప్రజలు అర్థం చేసుకుంటే ప్రమాదం వస్తుంది అనుకుంటే వాళ్ళు అర్థం చేసుకోకుండా ఉండేట్టు రూపొందిస్తారు. లేదు వక్రీకరించి మాత్రమే వాళ్ళకి అర్థమయ్యేట్టు చేస్తారు. దీనికి వాళ్ళు మీడియాను ఉపయోగించుకుంటారు, వీళ్ళు మొత్తం వాళ్ళ యంత్రాంగాన్ని అంతటిని ఉపయోగించుకుంటారు. ఈ మధ్య కాలంలో మీరు చూస్తే GST 2ని దేశవ్యాప్తంగా ఎట్లా క్యాంపు ప్రధానమంత్రి వచ్చి కర్నూలులో మీటింగ్ పెట్టి GST 2 ఎంత గొప్పదో ఉపన్యాసం చేసే పద్ధతిలో ఎంత ప్రచారం చేస్తున్నారో మనకి అర్థం అవుతుంది. కాబట్టి అటువంటిది అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి వాళ్ళు ఎంత కప్పిపెట్టి దీన్ని మసిబూసి చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుందో ప్రభుత్వం కానీ పాలక పార్టీలు కానీ వాటిని విప్పి చెప్పి గుట్టు బయట పెట్టి ప్రజలకి నగ్నంగా అర్థమయ్యేట్టు చేయాల్సిన బాధ్యత ప్రజలకి ఉంది, ముఖ్యంగా వామపక్షాలకు ఉంది. మేము 1996 నుంచి 2000 మధ్య విద్యుత్ సంస్కరణల గురించి ఇతర సంస్కరణల గురించి ఆ రకంగా కొంత ప్రయత్నం చేశాం కాబట్టి ప్రజలు ఆ రకంగా సామూహికంగా వచ్చారు. చాలా పాంప్లెట్లు బుక్లెట్లు చాలా వచ్చాయి కాలంలో. పాంప్లెట్లు బుక్లెట్లే కాదు, మేము విద్యుత్ సమస్య మీద ఒక బుర్రకథ తయారు చేసి రాష్ట్రం అంతా దాన్ని వెళ్ళి ప్రజలకి అర్థమయ్యే పద్ధతిలో చెప్పగలిగాం. కాబట్టి వారి చేతుల్లో పెద్ద పెద్ద ఆయుధాలు ఉన్నాయి. కార్పొరేట్ మీడియా ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, సోషల్ మీడియాలో కూడా వాళ్లే డామినేట్ చేయగలిగే డబ్బు కాబట్టి చేయగలిగిన పరిస్థితి ఉంది. ఆ రకంగా వాస్తవాల్ని అర్థం కాకుండా చేయగలిగే కెపాసిటీ వాళ్ళకు ఉంది. అయితే వాళ్ళకే కెపాసిటీ అర్థమయ్యేట్టు చేయగలిగే కెపాసిటీ కూడా ప్రతిపక్షాలకి ఉంది, వామపక్షాలకు ఉంది. ఎందుకంటే నిజంగా ప్రజలకు ప్రయోజనం కలిగే విషయాలని ప్రభుత్వం చేస్తే మేము దాని గురించి ఎంత చెప్పినా గానీ
వాస్తవం మారదు కదా. నిజంగా ప్రజలకు హాని కలిగించే విషయాలని వాళ్ళు ఎంత మభ్య పెట్టాలన్నా, మసిగు చేయాలన్నా, ముసుగు వేయాలన్నా దాన్ని మనం జాగ్రత్తగా ఓపికగా ముసుగు తొలగిస్తే ప్రజలకు సులభంగా అర్థం అవుతుంది. ముసుగు తొలగించకపోయినా దాని భారాలు పడినప్పుడు తప్పకుండా ప్రజలు మీరు ఎంత డిస్టార్ట్ చేసినా, ఎంత మోసం చేయాలని ప్రయత్నించి సాధ్యం కాదు. అందుకని ఓపికగా ఈ విషయాల్ని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రతిపక్షాల మీద, ముఖ్యంగా వామపక్షాల మీద ఉంది. అది వారి మీద నిజమైన భారాలు పడ్డదాకా ఆగి చూడండి మీ మీద భారాలు పడింది అని చెప్పడం కన్నా ఇటువంటి ప్రమాదం ఉంది మీరు ఇప్పటి నుంచి ఆలోచించాలని చెప్పడం ద్వారా ఆ రోజు వచ్చినప్పుడు నిజమే ఆ రోజు చెప్పారు, ఇప్పుడు మనకు అర్థమవుతుందని చెప్పేసి చాలా వెనకబడి ప్రజలు కూడా అర్థం చేసుకుని ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి ప్రయత్నాలు ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. ఈ విద్యుత్ సమస్య బహుశా ఈ 3 నల్ల చట్టాలు ఎటువంటి తీవ్రమైన అలజడి దేశంలో కలిగించిందో, అలాగే 4 లేబర్ కోడ్లు ఎలా అలజడి కలిగించి మొత్తం దేశవ్యాప్తంగా కార్మిక వర్గాన్ని సమీకరించిందో, అంతకన్నా పెద్ద ఎత్తున ఈ విద్యుత్ సమస్య దేశవ్యాప్తంగా ఒక సంక్షోభం, ప్రజా కదలిక కదిలించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది రైతులు, కార్మికులు, మధ్య తరగతి అన్ని రకాలు ప్రభావితం అయ్యే అంశం, ఒక సెక్షన్ కాకుండా. కాబట్టి దానికి ఆ శక్తి, దానికి ఏదో ఉంది. వామపక్షాలు ఆ ప్రయత్నం కొంత చేస్తున్నాయి. రాబోయే కాలంలో ఇంకాస్త బలంగా చేసే అవకాశం ఉంది. దేశం మరో విద్యుత్ ఉద్యమం, రాష్ట్రంలో విద్యుత్ ఉద్యమం వచ్చింది. దేశవ్యాప్త విద్యుత్ ఉద్యమం రావాల్సిన అవసరం ఉందో, ఆ పరిస్థితులు ఏర్పడతాయి. ఆ ఉద్యమాన్ని అటువంటి స్థాయికి తీసుకొచ్చే బాధ్యత, కృషి అన్ని పార్టీల మీద, ప్రజల గురించి, ప్రజల ప్రయోజనం గురించి ఆలోచించే వాళ్ళు, వ్యక్తులు, సంస్థలు, పార్టీలు అన్నిటి మీద ఉంది. అందుట్లో వామపక్షాల మీద ఇంకా బలమైన బాధ్యత ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ప్రజలు విన్నారు కదా, 2000 సంవత్సరం వచ్చిన విద్యుత్ చట్టాలు, విద్యుత్ సంస్కరణల పేరుతో వచ్చిన ప్రమాదాన్ని పకడ్బందీగా అడ్డుకొని ప్రపంచ బ్యాంకు విధానాలను వెనుకడగొట్టడంతో పాటు అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా గద్దెదించిన ఆ మహత్తర ఉద్యమ అనుభవాల్ని, అదేవిధంగా ఇప్పుడు 2003 సవరణ బిల్లు, 2020 సవరణ బిల్లుతో వస్తున్న విద్యుత్ సవరణ బిల్లు కూడా ఆ ప్రమాదాల్ని చాలా వివరంగా రాఘవులు గారు నిరూపించారు. మరి అనేక అంశాలు ఈ ఇంటర్వ్యూలో ఉన్నాయి. భారతదేశానికి ఎలాంటి ప్రమాదం పొంచి ఉంది, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి, కార్పొరేట్ ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు ఎలాంటి గిమ్మిక్కులు చేస్తున్నాయి అనే అంశాలను కూడా రాఘవులు గారు చాలా స్పష్టంగా మీ ముందుంచారు. మరి తప్పకుండా మీ కామెంట్ రాయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీటీఆర్.